first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఏది వచ్చినా కానీ అందరి చూపు అమెరికా వైపు చూస్తూ ఉంటుంది. అమెరికాలో రేషన్ వచ్చిందా, ఇక్కడ మనం భయపడిపోతూ ఉంటాం. అన్ని కంపెనీస్ కూడా భయపడిపోతూ ఉంటాయి, మనకు కూడా రేషన్ వస్తుందేమో అని చెప్పి. ఏం చేసినా ప్రతి విషయం అమెరికా చుట్టూనే తిరుగుతుంది. ఇక మరి ఇప్పుడు అమెరికాలో రేషన్ నడుస్తోంది. ఈ ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటుందా? మ్యూచువల్ ఫండ్స్ ఎలా మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఈ విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రతిదానికి అమెరికానే ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అంటే అదొక బేస్ పాయింట్ లాగా, లేదంటే మెయిన్ అక్కడ ఏం జరుగుతుంది దాన్ని బట్టే మొత్తం మారిపోతూ ఉంటాయి మోస్ట్లీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఈ రేషన్ ప్రభావం ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటారా? మంచి క్వశ్చన్ అండి. ఈ ఈ ప్రభావం ఎందుకు పడుతుంది అంటే, జనరల్గా మనం ఎప్పుడు ప్రతి డాలర్, మన ట్రేడ్ ఎక్స్చేంజెస్ అన్ని డాలర్స్లో అవుతుంటాయి కదా. మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, అన్ని ట్రేడింగ్ ఈజ్ ఆన్ బేస్డ్ ఆన్ డాలర్ రేట్. డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది కనబడుతుంటుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే టారిఫ్స్ పెంచేసారు, రైట్? టారిఫ్స్ పెంచడం వల్ల కూడా ఎకనామిక్ రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు మీరు అన్నారు యుఎస్ రిసెషన్లో ఉంది అని. కొంతమంది అంటున్నారు ఉందని, కొంతమంది ఏమంటున్నారంటే ఇంకో 12 monthsలో రిసెషన్కి వెళ్తారు అంటున్నారు. 12 monthsలో వెళ్తారు, రిసెషన్ పీరియడ్కి వెళ్ళిపోతారు. ఇదే కానీ మన ఈ టారిఫ్స్లు పెంచుకుంటూ పోయి ఒకవేళ ఇప్పుడు పాస్ చేయకపోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళు రిసెషన్కి వెళ్ళిపోతారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ, రైట్? సో ఎప్పుడైతే మేడం యుఎస్ రిసెషన్లో వెళ్తుందో ప్రతి ఒక్క కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే రిసెషన్ వస్తుందో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, వాళ్ళ డిమాండ్ తగ్గిపోతుంది, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. సో ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మన ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో దాని ఎన్ఏవి నెట్ వాల్యూస్ కూడా పడిపోతుంటాయి, రైట్? సో ఎర్నింగ్స్ ఎప్పుడైతే ఒక కంపెనీ ఎర్నింగ్స్ పడుతుందో ఆబ్వియస్లీ ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ ఈజ్ ఎ ఫండ్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్. సో స్టాక్స్ అంటే ఏంటి? కంపెనీస్ ప్రాఫిట్స్ పడిపోతున్నప్పుడు ఏమవుతుంది? మ్యూచువల్ ఫండ్ పడాల్సిందే కదా. సో ఆ ఛాన్సెస్ అయితే ఉంది. మేజరు ఇలాంటి రిసెషన్ కానీ వచ్చింది అంటే మళ్ళంటి ఇండియా ఒక కంట్రీ ఎక్స్పోర్ట్స్ బేస్డ్, అది స్పెషల్లీ యుఎస్తో ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో మనకు డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే కనబడుతుంటుంది. మేడం ఎప్పుడైతే ఈ రిసెషన్ వస్తుందో కొన్ని సెక్టర్స్ ఉంటాయి యుఎస్లో, అంటే మనకి ఇండియన్కి సంబంధించింది ఐటీ ఒకటి, టెక్స్టైల్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది కాకుండా మేడం ఏదైతే మనం చూసుకుంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, FII, ఎప్పుడైతే ఈ రిసెషన్ వచ్చినప్పుడు వాళ్ళు దే లుక్ ఫర్ ఎ సేఫ్ హెవెన్స్, రిస్క్ తీసుకోరు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడిని ఏం చేస్తారంటే తీసేసుకుని బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ కొనుక్కుంటారు, వేర్ దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో జనరల్గా ఈ FIIs ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతారో, ఇప్పుడు మా ఇండియన్ మార్కెట్లో మన మార్కెట్ మూవ్మెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ FIIs. DIIs కూడా ఉన్నారు, FIIs ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఎప్పుడైతే వీళ్ళు రిసెషన్ కనబడుతుంది, రిస్క్ కనబడుతుంది అనేది సేఫ్ హెవెన్స్ సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంటారు, రైట్? లైక్ ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్కి అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా మేడం మనం ఈ రిసెషన్ పీరియడ్లో ఉండేటప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది, ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయిపోతుంటుంది. ఈ డిప్రిషియేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మేడం చాలా కంపెనీస్ తక్కువ డబ్బులతో చేయవలసింది ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గిపోతుంది, రైట్? సో ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది అంటే ఏంటి? ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, రైట్? సో ఈ విధంగా రిసెషన్ వచ్చేటప్పుడు జనరల్గా ఈ రిసెషన్ ఒక 2 quarters
వాళ్ళ రిజల్ట్స్ చూసుకుంటే వాళ్ళ జీడిపి చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైము యూఎస్ జీడిపి ఒక క్వార్టర్లో ఏమో 3.1 ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ ఏమో 2.3 2.4 ఉంది, ఓకే. అంటే తగ్గింది. సో అలాగే కంటిన్యూ అయితే రిసెషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ ఒక పెద్ద ఇదైంది, ఇష్యూ అయింది. ప్రతి ఒక్కరు ఇలా ట్రేడ్ వార్ పోతుంటే ఇంకా వాళ్ళ కంపెనీ జీడిపి గ్రోత్ అనేది తగ్గుతుంటుంది. సో జనరల్గా ఎప్పుడైతే 2 క్వార్టర్స్ నెగిటివ్ కానీ లేకపోతే నెగిటివ్గా అయితే రాలేదు ఇంతవరకు, 2.3 2.4 ఉంది జీడిపి యుఎస్ అది. ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏంటంటే నెగిటివ్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రిసెషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి రిసెషన్ టైంలో కూడా మేడం కొన్ని ఇప్పుడు మీరు చూసుకుంటే రిసెషన్ వచ్చేటప్పుడు మన మేజర్ ఈ ఫార్మాసిటికల్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, రైట్? యూఎస్కి రీజనబుల్ ప్రైస్లో మనం చేస్తుంటాం. ఇప్పుడు 26% పెంచినా సరే దాని మీద మనకి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే రిసెషన్ వస్తుందో హెల్త్ మీద స్పెండింగ్ అనేది తగ్గుతుంది గ్రాడ్యువల్గా. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేదనుకోండి, మీరే అనుకోండి, ఇప్పుడు మన దగ్గర మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మన దగ్గర డబ్బులు ఉంటే బాగా మంచిగా హాస్పిటల్కి వెళ్ళి చేస్తాం, అన్ని టెస్టులు చేయిస్తాం. కానీ ఇప్పుడు నా పరిస్థితులు బాగాలేదు, రిసెషన్, నాకు డబ్బులు లేవు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఓన్లీ సెలెక్టెడ్ టెస్ట్లే చేయిస్తాం. అది ఒక్కటి చూస్తే సరిపోతుంది అని చెప్పి అడ్జస్ట్ అయ్యి కాస్ట్ ఆఫ్ సో మనం తగ్గించుకుంటున్నాం అక్కడ. సో ఇలాంటి రిసెషన్స్ వచ్చేటప్పుడు ఇలాగా క్లియర్గా వాళ్ళ ఎక్స్పెండిచరు అన్నీ తగ్గిపోతుంటాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటాయి, డబ్బులు ఉండవు వాళ్ళకి. సో మార్కెట్ ప్రాఫిటబిలిటీ పడుతుంటాయి, జీడిపి పడుతుంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ మేడం ఇక్కడ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకుంది ఎఫ్ఐఐస్ గురించి మాట్లాడుకున్నాం, ఫారిన్ ఇన్వెస్టర్స్. అది కాకుండా మన ఇండియన్ ఒకవేళ యుఎస్ రిసెషన్లో వస్తే మన ఇండియన్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఎఫ్ఐఎస్ఏ కాదు, మన దాంట్లో డిఐఎస్ కూడా వస్తారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనకి ఏంటంటే ఇండియన్ డొమెస్టిక్ డిమాండ్ ఉంది, మన కంపెనీ మన కంట్రీ బాగానే చేస్తుంది. చేసేటప్పుడు డొమెస్టిక్ ఒక అడ్వాంటేజ్ మాట. ఎప్పుడైతే డొమెస్టిక్ మార్కెట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చరు కన్జంప్షన్ బాగుందో మనకి ఆ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ యుఎస్ రిసెషన్లో ఉండేటప్పుడు యుఎస్ స్ట్రాంగర్ డాలర్ అయినప్పుడు మన రూపీ డిప్రిషియేట్ అయినప్పుడు మన జీడిపి అనేది కూడా కొంచెం తగ్గుతుంది, ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కానీ డిఐ అనే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బాగా ఉన్నారు కాబట్టి, మంచి సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి కొన్ని సెక్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత ఆలోచించవలసిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే యుఎస్ రిసెషన్ వస్తుందో మేడం, ఈ కామోడిటీ ప్రైజెస్, గ్లోబల్ లోవర్ కామోడిటీ ప్రైజెస్ ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్ మనకి తగ్గుతుంటుంది, రైట్? సో ఈ తగ్గడం వల్ల మనలాంటి ఇండియా కంట్రీ అడ్వాంటేజ్ అనేది పొందొచ్చు. సో అంటే ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి మేడం రిసెషన్ వచ్చినప్పుడు. తర్వాత మెయిన్ రోల్ ఇండియన్ మార్కెట్ పెరగాలి, జీడిపి పెరగాలి, ఇలాంటి రిసెషన్ యుఎస్ రిసెషన్లో ఉండేటప్పుడు ఏంటంటే ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఈ మానిటరీ పాలసీస్ పర్టికులర్గా చూస్తూ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, మన ఇంట్రెస్ట్ రేట్లు ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి, మన లిక్విడిటీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చూస్తుంటారు. ప్రతి ఒక్క కంట్రీకి ఉంటారు, బట్ మనకి ఆర్బీఐ అనేది చేస్తుంటారు. సో ఈ ఒక క్వశ్చన్ అనేది పెట్టుకుంటూ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ గ్లోబల్ స్లో డౌన్ అయ్యేటప్పుడు మన ఇండియన్ ఎకానమీలో ఒక ఫైనాన్షియల్గా ఎలాగ సపోర్ట్ చేసి ఎలాగ సస్టైన్ అయ్యి ఆ రిసెషన్ పీరియడ్లో ఎలాగ కొంచెమైనా జీడిపి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంటారు. దాంతోపాటు ఈ రిజర్వ్ బ్యాంక్ మెయిన్ రోల్ అది, రైట్? సో ఈ లాంగ్ టర్మ్ పొటెన్షియల్లో చూసుకుంటే మేడం ఇదంతా ఇప్పుడు రిసెషన్ వచ్చేది ఏంటంటే ఒక 1 year ఉంటుంది, 2 years ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క కంట్రీ విల్ పర్ఫామ్, మళ్ళీ జీడిపి పెరగడం వస్తుంటుంది. కాకపోతే ఆ క్రూషియల్ పీరియడ్లో మనం
కరెక్ట్గా మెజర్స్ తీసుకుంటూ ఒక డౌన్ ట్రెండ్ రాకుండా సస్టైన్ అవుతూ చేయగలిసేది ఈ మన చేసుకోవాలి ఓకే. ఒక ఇండియా. సో ఇండియాకి ఆ అడ్వాంటేజ్ ఉంది, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి, సౌండ్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేయగలుస్తారు కాబట్టి ఈ అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది మేడం. ఓకే. సో ఎప్పుడైతే ఇప్పుడు మన ఇండియా లాంటి కంట్రీ చూసుకుంటే చాలా ఏరియాస్లో గ్రోత్ అంటే కొత్త కొత్త సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎనర్జీ, పవరు, ఇవన్నీ దాంట్లో గ్రోత్ కనబడుతుంది కాబట్టి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇలాంటి సెక్టర్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ మన జీడిపి అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మేడం. సో ఈ విధంగా రిసెషన్ అనేది యుఎస్కి వస్తే మాత్రం ప్రతి కంట్రీ ఎవరైతే ట్రేడ్ డాలర్స్లో చేస్తుంటారో ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఎఫ్ఐఐస్, డిఐఎస్ ఇంపార్టెంట్. ఎఫ్ఐఐస్ ఎప్పుడైతే రిసెషన్ వస్తుందో వాళ్ళు తీసుకుని సేఫ్ హెవెన్స్ బాండ్స్ గేమ్స్ కొనుక్కుంటారు, యుఎస్ ట్రెజరీస్ బాండ్స్ కొనుక్కుంటారు. సో ఇలాంటిది అదే మన ఇండియా లాంటి కంట్రీ అయితే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి, ఇప్పుడు యుఎస్లో ఏ కంట్రీలోనే ఉంటారు, కాకపోతే ఇక్కడ మన రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ బాగా చేస్తున్నారు, పొటెన్షియల్ ఉంది గ్రోత్కి. సో ఈ విధంగా చూసుకుంటూ మన ఇండియన్ జీడిపి కూడా ఆ రిసెషన్ టైంలో ఏదైతే సెక్టర్స్ మనం బెటర్గా పర్ఫామ్ చేయగలమో, మనకి క్యాపబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అలాంటిది చూసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి డిఐఆర్. ఓకే. సో ఈ జాగ్రత్తలు అయితే పాటించండి అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సార్. Thank you.